తిరుపతి లడ్డు ఇప్పుడు రుచిగా లేదన్నా అసలు వాడికి ప్రసాదం గురించి తెలియని వాడు చెప్పే మాటలు. తిరుపతి లడ్డు రుచి ఏమిటి నీ మొహం? అది ప్రసాదం. ప్రసాదానికి రుచి ఏమిటి? నీకు రుచులు కావాలంటే హోటళ్ళ గురికి వెళ్ళి చెప్పు. అంతేకాని తిరుపతి లడ్డు రుచి అలాంటిది. తిరుపతి లడ్డూలో ఏముంది? తిరుపతి లడ్డూలో జీడిపప్పు ఎంత? ఈ ఏడుపు ఏడిచేవాడివి శ్రీష్టాలకి వెళ్ళి తప్ప తిరుపతి లడ్డు దగ్గరికి వెళ్ళి వీటన్నిటి మీద పరిశోధనలు చేసి వీటన్నిటి గురించి మాట్లాడడానికి కాదు. అది భగవత్ ప్రసాదము అంతే. భగవత్ ప్రసాదము అంటే ఈశ్వరానుగ్రహ హేతువు. అందులో ఏముంది నీకు అవసరం? అది లడ్డు, చక్ర పొంగలి, ఏదైనా ఈశ్వరానుగ్రహ కారకము అంతే. అందులో ఇంత జీడిపప్పు ఉంటే ప్రసాదం అని ఎక్కడా లేదు శాస్త్రంలో. నీకెందుకు ఆ తాపత్రయం? అసలు ప్రసాదం గురించి నీకేమీ తెలియదు, ప్రసాదం గురించి మాట్లాడడం. గుడి గురించి తెలియదు, గుడి గురించి మాట్లాడడం. ఇవాళ లోకంలో ఉన్న పెద్ద ప్రారంధం అంతా ఎక్కడుంది అంటే ఎవడికి ఏం తెలియదో దాని గురించి వాడు మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల లోకానికంతటికి అశాంతి, అవన్నీ విని అశాంతి వస్తుంటుంది. ఇది చిత్రం ఏమిటంటే ఉత్తర భారతదేశంలో లేదు ఈ రకమైన లక్షణం. గంగలో అనేక మంది స్నానం చేస్తుంటారు. అదే పనిగా గంగలో స్నానాలు ఎలా జరుగుతున్నాయి, గంగలో ఏమైంది, ఎవడెక్కడ పడ్డాడు, విశ్వనాథుడి గుళ్ళో ఏమైంది, ఇవి అదే పనిగా ఏదో పని కట్టుకుని ప్రచారాలు చేయడం ఉత్తర భారతంలో లేదు. ఈ జాడ్యం అంతా ఇక్కడే బయలుదేరింది దక్షిణ భారతదేశంలో. అది కూడా తమిళనాడు కేరళలో నాకు అంత కనపడ్డా. ఇక్కడ మరీ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. కాబట్టి అది విశ్వాసాన్ని పాడు చేసేస్తుంది, సంస్కృతిని పాడు చేసేస్తుంది. అతి సర్వత్ర వర్జయేత్. ఏది అతిగా వెళ్ళకూడదు, ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు అంతే.